ఓటీటీలోకి వణికించే హారర్ థ్రిల్లర్ మూవీ జన్మ నక్షత్రం వచ్చేసింది. 2 ప్లాట్ఫామ్స్లలో జన్మ నక్షత్రం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. రాజకీయ నాయకుడి డబ్బు కోసం వెళ్లిన గ్యాంగ్ ను ప్రేతాత్మ వెంటాడే సీన్స్ తో ఈ సినిమా సాగుతుంది. మరి జన్మ నక్షత్రం మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. విభిన్న జానర్లలో సినిమాలు వచ్చినప్పటికీ హారర్ కామెడీ వంటి సినిమాలే ఎక్కువగా ఓటీటీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక రీసెంట్ గా ఓటీటీలోకి వణుకు పుట్టించే ఒక హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేసింది. అదే జన్మ నక్షత్రం. ఇది ఒక తమిళ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా. జన్మ నక్షత్రం అంటే తెలుగులో జన్మ నక్షత్రం అని అర్థం. సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో నడుస్తుంటుంది. ఒక రాజకీయ నాయకుడు అక్రమంగా సంపాదించిన డబ్బును ఒక బంగ్లాలో దాచి ఉంచుతారు. అది అనుకోకుండా రాజకీయ నాయకుడి నోటి వెంట నుంచే వస్తుంది. దాంతో చాలా మంది కన్ను ఆ డబ్బు మీద పడుతుంది. కానీ ఆ బంగ్లాలో ఏదో దుష్టశక్తి ప్రేతాత్మ ఉందని అంతా భయపడుతుంటారు. మరోవైపు హీరో తాను రాసిన కథను సినిమాగా తీయాలని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటాడు. కానీ అతనికి ఎక్కడ ఆఫర్ రాదు. దాంతో నువ్వే ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయొచ్చుగా అని ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్య సలహా ఇస్తుంది. అప్పుడే హీరోకు రాజకీయ నాయకుడి డబ్బు ఉన్న బంగ్లా గురించి తెలుస్తుంది. ఫ్రెండ్స్ గ్యాంగ్స్ తో కలిసి బంగ్లాకు వెళ్లిన హీరోకు బంగ్లాలో ఉన్న ప్రేతాత్మ ఎవరిని ఏం చేసింది, వారికి ఆ బంగ్లాకు ఉన్న సంబంధం ఏంటి, మరోవైపు హీరో భార్యకు వచ్చే పీడకలలు ఏంటి, తనను భయపెట్టే చిన్న పాప ఎవరు, జన్మ నక్షత్రంలో వెంటాడే ప్రేతాత్మ నుంచి ఎలా తప్పించుకున్నారు, అసలు తప్పించుకున్నారా లేదా వంటి టెస్టులు తెలియాలంటే జన్మ నక్షత్రం మూవీని చూడాల్సిందే. ట్విస్టులతో వణికించే హారర్ థ్రిల్లర్ జన్మ నక్షత్రం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఒక్క దాంట్లోనే కాకుండా 2 ఓటీటీలో జన్మ నక్షత్రం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. టెంట్ కొట్ట ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్ లో కూడా జన్మ నక్షత్రం మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతం తమిళంలో మాత్రమే జన్మ నక్షత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు బి మణివర్మన్ దర్శకత్వం వహించారు. చెమటలు పట్టించే హారర్ థ్రిల్లర్ సినిమాతో మాల్వి మల్హోత్రా హీరోయిన్ గా తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.